పత్రి పత్రిజీ మహిళా చైతన్యం అనేది శైలజ మేడం గారి విజన్ ద్వారా ఏర్పడింది. పత్రిజీ మహిళా చైతన్యం 2 years అయిపోయి 3వ సంవత్సరంలోకి అడుగుడినాము. పత్రి సార్ యొక్క 18 ఆదర్శ సూత్రాలు, 13 నవవిధ ధర్మాలు, వ్యక్తిగత ధర్మాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరిలో చైతన్యపరిచి ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా ప్రజల్ని ఉత్తేజపరిచి సకు సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఏర్పడింది పత్రిజీ మహిళా చైతన్యం. అందులో భాగంగా మనం ప్రతిరోజు ప్రాతకాల ధ్యానము, జ్ఞాన సాధన ఉంటుందండి. అంతేకాకుండా వర్క్ షాప్ జరుగుతూ ఉంటాయి. ప్రతి నెల ఊరూరికి మాస్టర్స్ మేడంతో గారు వెళ్ళి మనం అక్కడ కూడా ప్రజల్ని చైతన్యపరిచే ఉద్దేశంతో 10 గంటలు జ్ఞానం, ధ్యాన సాధన జరుగుతుందండి. అందులో భాగంగా ఇంకా అంతేకాకుండా మనకి ప్రతి సంవత్సరము సుదర్శన ధ్యాన జ్ఞాన యాగాన్ని కూడా జరుపుకుంటున్నాము. మనం శివరాత్రికి 2 సంవత్సరాలు మనకు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ఇంకా అంతేకాకుండా ఇప్పుడు 3వ సంవత్సరానికి కూడా దాని యొక్క ప్రణాళికలు, దాని యొక్క రూపురేఖలు సిద్ధం కాబోతున్నాయి. అంతేకాకుండా ప్రతిరోజు మనం జూమ్ సెషన్ ద్వారా మనకి 3 నుంచి 6 వరకు ధ్యాన సాధన, 6 నుంచి 7 వరకు జ్ఞాన సాధనలో భాగంగా ప్రతిరోజు మనకి వివిధ మాస్టర్స్ వివిధ ఊర్ల నుంచి మనకి ఎంతో ఎంతో అద్భుతమైన ఆత్మ జ్ఞాన సందేశాన్ని అందిస్తున్నారండి. అందులో భాగంగా రామకృష్ణ సార్ మనకి ఒంగోలు నుంచి విచ్చేసి ఉన్నారు. స్పిరిచువల్ టాబ్లెట్ల గురించి మనకి గుణాలని, అంటే అందులో ఉన్నటువంటి గుణాలను మార్చుకోవటం ద్వారా మన ఇంకా ఎట్లాగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలో సార్ మనకి ఎంతో విపులంగా వివరిస్తున్నారు. ఈ రోజు కూడా సార్ ఇచ్చేసి ఉన్నారు. సార్ యొక్క ఆత్మ జ్ఞానాన్ని పంచుదాం. మనకు అంత పెంచబడుతున్నది అనేది తెలుసుకొనేసి సార్ యొక్క ఆత్మ జ్ఞానాన్ని మన అందరికి అందించడానికి కృషి చేద్దాం ఫ్రెండ్స్. సార్ హార్ట్లీ వెల్కమ్ టు జ్ఞాన సందేశాన్ని మాకు అందించాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి మరియు డాక్టర్ జీకే గారికి మరియు హాస్టల్ మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. అదేవిధంగా ఈ జూమ్ లో ఉన్న వారికి ప్లస్ యూట్యూబ్ లో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. గత 2 రోజులుగా మనం ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఫస్ట్ రోజు ఏంటి అంటే, ఒక వ్యక్తికి కనుక ఏదైనా అనారోగ్యం కనుక వచ్చేటట్లయితే శక్తిని కోల్పోతాడు. కాబట్టి ఆ శక్తిని ఎలా తీసుకోవాలి, అదేవిధంగా ఆ శక్తిని ఎట్లా ఉపయోగించుకుంటూ తన అనారోగ్యం నుంచి బయటికి రావాలి, అదేవిధంగా జ్ఞానాన్ని ఎలా తీసుకోవాలి, ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి, పంచుకోవాలి అనేది కూడా తెలుసుకున్నాం మాస్టర్స్. అదేవిధంగా 2వ రోజు వచ్చేసేటప్పటికి ఏంటి అంటే, మనకు అనేక రకాలైనటువంటి ఈ సమాజంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఆ సమస్యల రూపేణ ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. దానినే పరీక్షా సమయాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాటిని ఆధ్యాత్మిక మార్గంగా ఎలా పరిష్కరించుకోవచ్చు అనేది మనం తెలుసుకున్నాం. 5.1 ఫార్ములా అనేది ఒకటి ఉందని, ఆ ఫార్ములా ప్రకారం మనం ఆధ్యాత్మిక మార్గం ద్వారా ఆ పరీక్షా సమయాలను మనం ఓవర్కమ్ చేయవచ్చు అని చెప్పేసి తెలుసుకున్నాం మాస్టర్స్. అదేవిధంగా మనం ఒక పూర్ణాత్మ నుంచి అంశాత్మగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం అనేక ద్వంద్వాలతోటి మనం ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. సో ఆ ద్వంద్వాల నుంచి మనం బయటికి రావాలి లేదా బయటపడాలి అని అంటే, మనం జ్ఞానం తీసుకొని ఆ జ్ఞానం ద్వారా, అంటే ధ్యానం చేసినప్పుడు జ్ఞానం వస్తుంది కాబట్టి ఆ ధ్యానం ఎలా చేయాలి, ఆ జ్ఞానాన్ని ఎలా తీసుకోవాలి, దాని ద్వారా ఈ ద్వంద్వాల నుంచి ఎలా నేర్చుకోవాలి, బయటికి రావాలి అనేది కూడా నిన్న తెలుసుకోవటం అనేది జరిగింది మాస్టర్స్. సో ఈరోజు మనం ఏం చేస్తాము అంటే, మనకి అసలు ఈ సాంఘిక సమస్యలు అనేవి ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, వాటి నుంచి మరి ఆధ్యాత్మిక పరిష్కార మార్గం ఏమైనా ఉందా ఈ సాంఘిక సమస్యలను తగ్గించుకోవటానికి అనేది ఒకటి తెలుసుకుంటాం. అదేవిధంగా 3 టాబ్లెట్స్ అనే దాని గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. సో ముందుగా నా పేరు రామకృష్ణ ప్రసాద్ అండి, ఒంగోలు నుండి వచ్చాను. మేడం గారు ఇందాక చెప్పారు కదా ఆల్రెడీ. సో ఈ సాంఘిక సమస్యల గురించి
అసలు సాంఘిక సమస్యలు అంటే ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకునేటట్లయితే, ఫస్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది అంటే, వారి యొక్క నిర్వచనం ప్రకారం ఏ వ్యక్తి అయినా కానీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలి అనేటట్లయితే వాళ్ళకి శారీరక, మానసిక, అదేవిధంగా సాంఘిక, ఆధ్యాత్మిక తలాలలో ఆ వ్యక్తి కనుక ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటాడో ఆ 4 తలాలలో, అప్పుడు అతను మాత్రమే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్నట్లుగా తెలియజేస్తూ ఉందన్నమాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ సాంఘిక అనేటువంటి పదాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వాడటం జరిగింది. అంటే మనిషి అనేవాళ్ళు ఏమిటి, సంఘజీవి కదా. అంటే మనకు ఒక జన్మనివ్వటానికి మనకు తల్లిదండ్రులు ఉండాలి, అదేవిధంగా తోబుట్టువులు, బంధువులు, లేదా చుట్టుపక్కల వాళ్ళు, నైబర్స్ కానీ, ఒక ఒక కులము, ఒక మతము, ఒక దేశము, ఇట్లా అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి వాటిల్లో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఈ సంఘపరంగా మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు ఏమిటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అక్కడ కూడా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది చెప్తూ ఉంది. సో ఒక వ్యక్తిగా మనం గనక ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందామనుకోండి, అంటే మనం ప్రజ్ఞానం బ్రహ్మ అనే దానిలో నుంచి, అంటే జ్ఞానమే బ్రహ్మ అనే అటువంటి స్థితిలో నుంచి చిన్నగా చిన్నగా అహం బ్రహ్మస్మి, అంటే నేనే దేవుణ్ణి అనేటువంటి స్థాయికి మనం ఎదగగలుగుతాం. అది వ్యక్తిగతంగా జరుగుతుంది అనమాట. కానీ మనం ఏం కావాలి అక్కడి నుంచి, అందరూ దైవాలే, నేను ఒక్కడనే దేవుణ్ణి కాదు, అందరూ కూడా దైవాలే అనేటువంటి భావనలోకి రాగలగాలి. అదే సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. సో అందరూ దేవుళ్ళుగా భావించాలి అని అనేటట్లయితే మనం అది కూడా నేర్చుకోగలగాలన్నమాట. ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం, ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది మనం అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితిలో ఉన్నాము. ఆ స్థితి నుంచి ఎప్పుడైతే మనం సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి స్థితికి రావాలో అప్పుడు ఈ సాంఘిక సమస్యలు అనేవి మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే అవి మనల్ని నేర్పటానికి, అందరూ దైవాలే అని చెప్పి నేర్పటానికి గాను మనకి ఈ సమస్యల రూపేణ కొన్ని కొన్ని సందర్భాలలో ఎదురవుతూ ఉంటాయి. ఆ సందర్భాలలో మనం గమనించగలిగి దానిని మనం ఆధ్యాత్మికంగా కనుక మనం పరిష్కరించుకునేటట్లయితే ఆటోమేటిక్ గా అందరూ దైవాలే అన్న విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో ఈ ఈ సాంఘిక సమస్యలు అనేవి కూడా మనకి ఒక సంబంధాలు అనమాట. ఈ ఈ సంబంధాలు అనేవి, సాంఘిక సంబంధాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. అవేమిటి అంటే సన్నిహితమైనటువంటి సంబంధాలు, అదేవిధంగా సన్నిహితం కాని సంబంధాలు అని చెప్పేసి 2 రకాలు ఉంటాయి. సన్నిహితమైనటువంటి సంబంధాలు అంటే మనం మనుష్యులుగా ఈ భూమి మీదకి వచ్చాం కాబట్టి మనకి అంతా కూడా సన్నిహితం, ఒక ఫ్యామిలీ ఒకటి ఉండాలి. అంటే తల్లిదండ్రులు ఉండాలి, తోబుట్టువులు ఉండాలి, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా. అదేవిధంగా భర్త, భార్య, లేకపోతే కొడుకు, కూతురు, కోడళ్ళు, ఇట్లాంటి అన్ని ఎవరికైతే ఒక బ్లడ్ రిలేషన్ అంటారు కదా, ఆ బ్లడ్ రిలేషన్స్ అన్ని కూడా ఉన్నాయో అవన్నీ కూడా బాండేజ్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. అంటే సన్నిహితమైనటువంటి సంబంధాలు, రక్త సంబంధాలు లాగా అనమాట అవన్నీ కూడా. అదేవిధంగా సన్నిహితం కానటువంటి సంబంధాలు అంటే మన ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, లేకపోతే మన ఈ సమాజం, మన ఒక కులంలో ఉంటాము, ఒక మతంలో ఉంటాము, అదేవిధంగా ఒక ప్రదేశంలో ఉంటాము, ఒక దేశంలో ఉంటాము. వీళ్ళందరూ కూడా మనకి సన్నిహితం కానటువంటి సంబంధాలు. ఈ వ్యక్తుల దగ్గర నుండి మనం నేర్చుకుంటూ ఉండాలన్నమాట. వీళ్ళందరూ కూడా సుమారుగా ఒక వ్యక్తిని బట్టి ఉంటుంది. ఇది ఒక 30 నుండి 50 మంది వ్యక్తులు ఒక్కొక్క వ్యక్తికి సన్నిహిత సంబంధాలుగా కానీ, లేకపోతే సన్నిహితం కాని సంబంధాలుగా కానీ ఆ రిలేషన్స్ లో ఉంటారన్నమాట. అంటే వ్యాపారస్తులు అనుకోండి, ఇంకా కొద్దిగా ఎక్కువ మంది ఉండవచ్చు వాళ్ళకి ఆ రిలేషన్స్ అనేవి. ఆ 30-40 మంది నుంచి గనక మనం నేర్చుకోగలిగాం అనుకోండి, విషయాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా అక్కడి నుంచి వచ్చేటువంటి సమస్యలు కానీ, లేకపోతే ఆ విషయాల నుంచి కానీ మనం నేర్చుకోగలిగేటట్లయితే ఈ సాంఘిక సమస్యల నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంది. మరి అసలు సాంఘిక సమస్యలు అంటే ఏమిటి? వీళ్ళ ద్వారా నుంచి వచ్చేటువంటి సమస్యలు ఒకటి,
రెండవది మనకి ఆర్థిక సమస్యలు అనేవి ఉంటాయి. ఆ ఆర్థిక సమస్యలు, మనకి భూ తగాదాలు ఉన్నాయి అనుకోండి, అవి, మనకి ఇళ్ల తగాదాలు ఉంటాయి, అంటే ప్రహరీ గోడల తగాదాలు ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఈ సాంఘిక సమస్యల కిందకి వస్తాయి అన్నమాట. సో మరి వీటిని ఎలా పరిష్కరించుకోవాలి అంటే మనకు ఆధ్యాత్మిక మార్గంలో ఏం చెప్పారు అంటే మనకి 5 రకాలైనటువంటి కాన్సెప్ట్స్ చెప్పడం అనేది జరిగింది మాస్టర్స్ ఇక్కడ. ఈ 5 రకాలలో మనం ఈ అంశాలను గనక మనం జాగ్రత్తగా కనుక మనం పరిశీలించేటట్లయితే, వాటి నుంచి మనం నేర్చుకునేటట్లయితే దీని నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉందన్నమాట. ఈ సాంఘిక సమస్యలు రావటానికి కానీ వచ్చినాయి అని తెలియటానికి కానీ కొన్ని ఇండికేషన్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. లేకపోతే మనకి కళలలో కానీ ధ్యానానుభవాలుగా కానీ వస్తూ ఉంటాయి అన్నమాట. అవేమిటి అంటే మనం ఈ సంఘంలోకి రావాలి అంటే ముందు మనం బట్టలను ధరించాలన్నమాట. బట్టలను ధరించే కదా మనం బయటకు వచ్చేది. అప్పుడు మనకి దాన్ని ఏమంటారు, ఒక పొజిషన్ అయినా కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి వాషింగ్ మిషన్ కనుక రెగ్యులర్ గా ప్రాబ్లం వస్తూ ఉన్నట్లయితే అప్పుడు మనకి ఏదో సాంఘిక సమస్యలో ఉన్నామని కానీ లేకపోతే రాబోతుందని కానీ తెలుస్తుంది అనమాట. అదేవిధంగా ఈ బట్టలు చినిగిపోవటం కానీ లేకపోతే కొత్త బట్టలు రావటం కానీ, అంటే కొత్త బట్టలు వచ్చినాయి అంటే పాజిటివ్ అనమాట, బట్టలు చినిగిపోతున్నాయి అంటే నెగటివ్. అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏ అయితే మనకి ఒక బస్సు మిస్ అవ్వటం కానీ ఒక రైలు మిస్ అవ్వటం కానీ లేకపోతే ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి అనుకోండి రెగ్యులర్ గా, ఒకసారి 2 సార్లు జరిగితే వాటిని పెద్దగా మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు మాస్టర్. అట్లా కాకుండా రెగ్యులర్ గా కనుక మనకు జరుగుతూ ఉన్నాయంటే ఏదో మనం సాంఘిక సమస్యలో ఉన్నాము, లేకపోతే రాబోతుంది, దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏదో ఉంది కాబట్టి దానిని నేర్చుకునేటట్లయితే ఆ సమస్య నుంచి మనం బయటకు వస్తాము అని చెప్పేసి తెలుసుకుంటాం. అంటే ఈ సంఘంలో కలవాలి అంటే మనకేంటి, ఇప్పుడు ఉన్నది ఏంటి, సెల్ ఫోన్. ఈ జూముల ద్వారా మనం అందరము కూడా కలుసుకుంటున్నాం కాబట్టి ఈ సెల్ ఫోన్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ లేకపోతే డేటా రిలీజ్ మొత్తం దాన్ని ఏమంటారు రిమూవ్ అయిపోవటం కానీ ఫోన్లో నుంచి, ఇట్లాంటివి సెల్ ఫోన్ నుంచి వచ్చేటువంటి సమస్యలు కానీ ఈ కాంపౌండ్ వాల్ సమస్యలు కానీ, అదేవిధంగా విమానాలు తప్పిపోవటము లేకపోతే మనం పోవాల్సినటువంటి జర్నీ లేట్ అవ్వటము, ఇట్లాంటి ఏ జరిగినా కానీ ఇవన్నీ కూడా సాంఘిక సమస్యల కిందకి మనం తీసుకోవాలన్నమాట. సో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి మనము, ఈ 5 ఫోల్డ్ టెక్నిక్ అంటారు అనమాట. ఈ 5 ఫోల్డ్ టెక్నిక్ ను మనం యూజ్ చేస్తూ ఆ సమస్య ఆ అంశాలలో ఆ 5 అంశాలలో మనం ఎక్కడైనా ఇరుక్కొని ఉన్నామా లేకపోతే ఆ 5 అంశాలలో మనం ఏ అంశాన్ని పాటించట్లేదు అని గనక మనం తెలుసుకొని గనక దానిని గనక మనం పాటించేటట్లయితే ఆధ్యాత్మికంగా మనం ఆ సమస్య నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఈ పుస్తకం ద్వారా, ఈ సాంఘిక సమస్యలు అనేటువంటి పుస్తకం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ లో. సో ఆ స్థాయిలు ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం మాస్టర్స్. మొట్టమొదటిది ఏమిటి అంటే భావావేశాలు. అంటే మనలో కలిగేటువంటి భావావేశాలు, మనకు రోజువారీగా మనకి ఉండేటువంటి ఆ భావావేశాలు ఏమైతే ఉంటాయో వాటిని గమనిస్తూ ఉండాలన్నమాట. రెండవది ఏమిటి అంటే శక్తి సూత్రాలు అని అంటారు అనమాట. అంటే మనకి 5 రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి, 5 పవర్స్ అంటారు. అవి మనం ఎక్కడ దుర్వినియోగం చేస్తున్నాము ఎక్కడ సద్వినియోగం చేస్తున్నాము అనేది తెలుసుకుంటూ ఉండాలి. మూడవది ఏమిటి అంటే సాంఘిక ఏకత్వము, అంటే వన్నెస్ స్టేజ్ లో ఉండగలగాలన్నమాట అందరితోటి కూడా. అదేవిధంగా నాలుగవది వాక్ ద్వారా సత్కర్మ, అంటే మన మాట ద్వారా ఇతరులకి మంచి జరిగేటట్లుగా చూడగలగాలి. సో అది వాక్ ద్వారా సత్కర్మ అనేది 4వ పాయింట్. 5వ పాయింట్ ఏంటి అంటే అదృశ్య సహాయకులు, అంటే మనం బ్యాక్గ్రౌండ్ లో ఉండి సహాయం చేస్తూ ఉండాలి. ఆ సహాయం ఎవరు చేశారు అనేది ఆ సహాయం తీసుకున్నటువంటి వ్యక్తికి తెలియవలసినటువంటి అవసరం లేదు అనే కాన్సెప్ట్ ని కనుక మనం తెలుసుకొని కనుక మనం సహాయం చేస్తూ ఉండేటట్లయితే ఈ సాంఘిక సమస్యల నుంచి కూడా మనం బయటికి రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. వాటి గురించి జస్ట్ బ్రీఫ్ గా తెలుసుకుందాం. మనకి ఈ భావావేశాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి, స్వాధిష్టాన చక్రం నుంచి, అంటే 2వ చక్రం. మనకి మొత్తం 7 చక్రాలు ఉంటాయి అన్నమాట.
ఫస్ట్ది మూలాధారము, రెండవది స్వాధిష్టానము. ఈ స్వాధిష్టానంలోనే ఎక్కువగా ఈ భావావేశాలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక నీరు చూడండి, ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని సంతరించుకుంటూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఒదిగిపోయేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. మనం కూడా మన భావావేశాలను ఎక్కడ ఎంతవరకు ప్రదర్శించాలో, ఎవరి మీద ఎంతవరకు ప్రదర్శించాలో అంతవరకు మాత్రమే ప్రదర్శిస్తూ మనం గనక ఈ సమాజంలో గనక ఒదిగిపోతూ ఉండేటట్లయితే ఆటోమేటిక్ గా ఈ సాంఘిక సమస్యల నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంది. అంటే మన భావావేశాలను ఎక్కడ ప్రదర్శిస్తున్నాము, ఎంతవరకు ప్రదర్శిస్తున్నాము అనేది మనం ఎరుకతోటి ఉండాలి అని చెప్పేసి తెలుసుకోవాలన్నమాట. రెండవది ఏమిటి అంటే శక్తి సూత్రము. శక్తి సూత్రం అంటే ఏమిటి? మనకి 5 పవర్స్ ఉన్నాయి అనుకుంటున్నాం కదా. మన డబ్బుని ఎక్కడ ఉపయోగిస్తున్నాము, మన సమయాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నాము, అదేవిధంగా మన పరపతిని ఎక్కడ ఉపయోగిస్తున్నాము, మన వాక్ శక్తిని ఎక్కడ ఉపయోగిస్తున్నాము, మన సంకల్ప శక్తిని ఎక్కడ ఉపయోగిస్తున్నాము, ఇవన్నీ కానీ మనం తెలుసుకొని గనక వాటిని సరి అయినటువంటి పద్ధతిలో గనక ఉపయోగించేటట్లయితే ఈ సాంఘిక సమస్యల నుంచి కూడా మనం బయటికి రావచ్చు అన్నమాట. అంటే మనకి అవసరం లేని చోట అనవసరపు విషయాలలో కనుక మనం జోక్యం చేసుకునేటట్లయితే ఆటోమేటిక్ గా మనం ఈ కర్మబంధంలో అనేది అని ఇరుక్కొని పోతాము. ఈ సాంఘిక సమస్యల్లో కూడా ఇరుక్కొని పోతాం అనమాట. సో మనం ఎరుకతోటి ఉంటూ ఈ 5 పవర్స్ ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ ఎవరికైనా కనుక ఈ సాంఘిక సమస్యలు కనుక ఉండేటట్లయితే, సాంఘిక సమస్యలు అంటే పెద్దవి కాదు. ఇప్పుడు అత్తాకోడళ్ళ సమస్య ఉందనుకోండి, అది సాంఘిక సమస్య కిందకే వస్తుంది అనమాట. అంటే రిలేషన్స్ లో వచ్చేటువంటి సమస్య. అక్కడ మనం మన వాక్ శక్తి ఎట్లా ఉంది, మన అత్తతోటి మనం ప్రవర్తించేటువంటి తీరు ఎలా ఉంది అనేది ఎవరికోళ్ళు చెక్ చేసుకోవాలన్నమాట. మన వాక్ శక్తి, సంకల్ప శక్తి, మన అత్తగారిని మనం ఏ విధంగా చూస్తున్నాము. ఒక తల్లిలా చూసామనుకోండి, ఆటోమేటిక్ గా ఆ సమస్య నుంచి మనం బయటికి రాగలుగుతాము. అట్లా అవన్నీ కూడా మనం చూడగలగాలి అనమాట. మనం డబ్బు ఎక్కడ ఇస్తున్నాము. సపోజ్ అప్పటి వరకు అత్తగారు పెత్తనం చేస్తూ ఉంటుంది ఆ కుటుంబంలో. కానీ ఇప్పుడు కోడలు వచ్చిన తర్వాత కోడలకు ఆ పెత్తనం అనేది ఇవ్వాలి, లేకపోతే నాకు కావాలి అనేటువంటి కోరిక అనేది ఉంటుంది అనమాట ఆ కోడలికి. అప్పుడు ఆ అత్తగారు కనుక ఆ పెత్తనాన్ని ఇచ్చేసింది అనుకోండి, ఆ డబ్బుని, లేకపోతే ఆ బీరువా తాళాలు కనుక ఇవ్వటం జరిగింది అనుకోండి, ఆ సమస్య అనేది సాల్వ్ అయిపోతుంది. అట్లా మనం ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కనుక మనం ఆ మూలాలలోకి పోయి కనుక ఆ సమస్య యొక్క మూలాలలోకి పోయి కనుక మనం చూసేటట్లయితే ఆ సమస్య పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి కావాల్సింది ప్రధానంగా ఏంటి? ధ్యానం చేయగలగాలి. ఆ ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందాలి. ఆ పొందినటువంటి జ్ఞానాన్ని మనం ఆచరిస్తూ ఉండేవాలి. ఆ విధంగా ఆచరించేటప్పుడు మాత్రమే ఈ 5 పవర్స్ అనేది మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాము, ఎంతవరకు ఉపయోగిస్తున్నాము అనేది మనం తెలుసుకోగలుగుతాం అనమాట. సో మూడవ విషయం ఏమిటి? సాంఘిక ఏకత్వంతో ఉండాలి. అంటే అందరూ కూడా వన్నెస్ లో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. ఇక్కడ వన్నెస్ లో ఉండాలి అంటే ఎలా? ఇప్పటి వరకు మనం ఏం చేసాం? ధ్యానం చేసి నేను ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందాను అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్థితిలో నుంచి మనం చిన్న చిన్నగా ఇంకా ధ్యాన సాధనను పెంచుకుంటూ అహం బ్రహ్మస్మి అంటే నేనే దేవుణ్ణి అని చెప్పేసేటువంటి భావనలోకి వచ్చేసాం అనమాట. ఇంకా మనం ధ్యాన సాధన చేసుకుంటూనే మనం ఎప్పుడైతే సర్వం కలిదం బ్రహ్మ, నేను ఒక్కడనే దేవుణ్ణి కాదు, మీరందరూ కూడా దేవుళ్ళే, ఆ వన్నెస్ అనే అటువంటి స్టేజిలోకి మనం రాగలగాలి. అట్లా రావాలి అంటే ఏం చేయాలి? మనం ఈ వన్నెస్ అనే స్టేజీని మనం నేర్చుకోగలగాలన్నమాట. ఆ వన్నెస్ అనే స్టేజ్ రావాలి అంటే మనం ఎక్కువగా ధ్యాన సాధనని చేస్తూ మనకు వచ్చేటువంటి సమస్యలు ఏమైనా ఉండేటట్లయితే ధ్యానంలో గనక మనం అడిగేటట్లయితే, లేకపోతే అక్కడ గనక మనం ప్రశ్నించుకొని గనక మనం ధ్యానం గనక చేస్తూ ఉండేటట్లయితే మనకు ఆ ధ్యానానుభవాల ద్వారా కానీ లేదా మాస్టర్స్ యొక్క సూచనలు సలహాల ద్వారా కానీ మనం ఆ సమస్యను పరిష్కరించుకోవటానికి అవకాశం ఉందన్నమాట. అదే మనం కనుక చూసేటట్లయితే మనం దేన్ని ఇస్తే దాన్నే పొందుతాం అనేది, మంచిని ఇస్తే మంచినే పొందుతాం అనేది ఈ సూత్రాలన్నీ మనకు తెలుసు కదా. మనం గనక ఆనందాన్ని మన అత్తగారికి కానీ లేకపోతే కోడళ్ళకి కానీ ఇచ్చేటట్లయితే వాళ్ళు కూడా మనకి రిటర్న్ గిఫ్ట్ గా అదే ఆనందాన్ని, అదే
సంతోషాన్ని ఇస్తారు. అట్లా కాకుండా మనం బాధని దుఃఖాన్ని మనం గనక ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, దాన్ని తిరిగి మనం పొందవలసి వస్తుంది అనమాట. సో దేన్ని ఇస్తే దాన్నే పొందుతాము అనేటువంటి ఈ జనరల్ సూత్రాలు ఏ అయితే ఉన్నాయో వాటిని గనక జాగ్రత్తగా పాటిస్తూ మనం దేవుళ్ళమే కాబట్టి ఇతరులు కూడా దేవుళ్ళే అనేటువంటి భావనలోకి ఎప్పుడైతే మనం రాగలుగుతామో పెట్టాము ఈ ఏకత్వాన్ని, వన్నెస్ ని మనం పొందటానికి అవకాశం ఉంది మాస్టర్స్. అదేవిధంగా వాక్ ద్వారా సత్కర్మ, 4వ విషయం ఏమిటి అంటే వాక్ ద్వారా మనం సత్కర్మను పొందాలి అన్నమాట. అంటే మనం ఈ భూమి యొక్క చైతన్యం ఇప్పుడు మారుతూ ఉంది అని చెప్పేసి మనం తెలుసుకుంటూ ఉన్నాము. అందుకని మనకు చూడండి, ఈ సేత్ మహావిజ్ఞాన్ వాళ్ళు మంచిగా మనకు క్లాసులు పెడుతూ 21 రోజుల క్లాసులని, 41 రోజుల క్లాసులని ఇట్లా పెడుతూ ధ్యానం చేపిస్తూ ఈ భూమి యొక్క చైతన్యం పెరగటానికి అనేక మంది అనేక విధాలుగా కృషి చేస్తూ ఉన్నారు అన్నమాట. సో మనం కూడా ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నాం కాబట్టి మన వ్యక్తిగత చైతన్యమే కాకుండా ఈ సంఘం యొక్క చైతన్యము, లేకపోతే ఈ సంఘంలో ఉన్నటువంటి అందరి చైతన్యాన్ని గనక పెంపొందించేటట్లుగా మనం గనక మన వాక్కుని గనక మనం శుద్ధి చేసుకునేటట్లయితే ఆటోమేటిక్ గా ఈ భూ చైతన్యంతో పాటు మన వ్యక్తిగత చైతన్యము, ఈ సంఘ చైతన్యము అంతా కూడా పెంపొందుతుంది. కాబట్టి ఆ మనం ఈ ఈ చైతన్యం నుంచి అంటే 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ లోకి తొందరగా ఎదగటానికి అవకాశం ఉంది. కాబట్టి మన వాక్ శుద్ధిని లేదా మన ఈ వాక్ సత్కర్మని అనేది, వాక్ ద్వారా సత్కర్మని అనేదాన్ని మనం పొందాలి. అప్పుడు మనం వ్యక్తిగతంగా నుంచి ఈ సంఘ చైతన్యంలోకి వస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం వాక్కుని ఈ భూ ఎదుగుదల కోసం మనం ఉపయోగించాలి. అంటే మనం ఈ జన్మ ప్రణాళిక తీసుకొని ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనం ఏ పని చేయడానికి ఇక్కడ భూమి మీదకి వస్తున్నాము అనేది, అంటే మన దాన్ని ఏమంటారు, మన లైఫ్ పర్పస్ ఏంటి అనేది మనం తెలుసుకోగలగాలన్నమాట. కొంతమందికి కొన్ని లైఫ్ పర్పస్లు ఉంటాయి. ఒకళ్ళు ప్లాస్టిక్ నిర్మూలన చేయాలి అనేటువంటి లైఫ్ పర్పస్ ఉందనుకోండి, ఒకళ్ళకి ఓజోన్ పొరను కాపాడాలి అనేటువంటి లైఫ్ పర్పస్ ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏంటి, ఈ భూతలాన్ని మార్చాలి అనేటువంటి లైఫ్ పర్పస్లు ఉంటాయి. ఇట్లా లైఫ్ పర్పస్లు అనేవి ఏమిటి అంటే మన ఆత్మ ఎదుగుదల ఎప్పుడు జరుగుతూ ఉంటుందో అప్పుడు అవి మారుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటి పెద్ద గోల్స్ ని ఎప్పుడైతే మనం పెట్టుకొని మన లైఫ్ పర్పస్ తోటి భూమి మీదకి వచ్చామో, సో దానిని గనక మనం తెలుసుకొని మనం ఆచరిస్తూ ఇతరులను కూడా ఆచరింపజేసేటట్లుగా గనక మనం మన వాక్కుని గనక మార్చుకునేటట్లయితే ఆటోమేటిక్ గా ఈ సాంఘిక సమస్యలు మనకి ఏమైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంది మాస్టర్స్. సో వాక్కు ద్వారా సత్కర్మ అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం అనమాట. అదేవిధంగా అదృశ్య సహాయకులు. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, ఓ దేవుడా నాకు నీవు తప్ప ఇంకెవరు శరణం లేదు, సో నాకేదో రూపేణ వచ్చి సహాయం చెయ్యి అని చెప్పేసి దేవుణ్ణి కోరుకుంటూ ఉంటారు అనమాట. అట్లాంటప్పుడు వాళ్ళకి ఏదో మ్యూట్ లో ఉండండి మాస్టర్. వాళ్ళకి వాళ్ళకి దేవుడు సహాయం చేయాలి అని చెప్పేసి ఎప్పుడైతే కోరుకుంటారో వాళ్ళకి ఏదో ఒక రూపేణ ఎవరో ఒకళ్ళు తెలియని వాళ్ళు ఏదో ఒక సహాయం చేసి వాళ్ళ సమస్యని గట్టెక్కించడం అనేది జరుగుతుంది అనమాట అక్కడ. అప్పుడు మనం ఏమనుకుంటాం, దేవుడే వచ్చి నాకు సహాయం చేశాడు సో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట. వాళ్ళందరూ కూడా అదృశ్యంగా ఉండి, అంటే దేవుడు ప్రత్యక్షంగా వచ్చి ఏమీ సహాయం చేయలేడు. దేవుడు కూడా ఈ సమాజంలో ఉండేటువంటి మనుషుల ద్వారా, లేకపోతే జంతువుల ద్వారా, లేకపోతే వస్తువుల ద్వారా మనకు సహాయం చేయటం అనేది జరుగుతూ ఉంది. సో ఈ సంఘజీవి కాబట్టి, మనం మనిషి అనేవాడు సంఘజీవి కాబట్టి ఈ సంఘంతో ఎప్పుడైతే మనం ఉంటున్నామో, మనం ఏ విధంగా అయితే ఇతరుల నుంచి సహాయాన్ని కోరుకుంటూ ఉంటున్నామో అదే విధంగా మనం కూడా ఇతరులకు ఎంతవరకు సహాయం చేస్తున్నాము అనేది కనుక మనం పరిశీలించుకోవాలి ఎవరికి వాళ్ళమే. సో
మనం ఇతరులకు ఎంతవరకు సహాయం చేస్తున్నామో అదృశ్యంగా ఉండి, అంటే నేనే సహాయం చేశాను అని చెప్పేసి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. సపోజ్ ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయనుకోండి, వాటికి మన శక్తి కొద్దీ దానం చేయవచ్చు. అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదనమాట. ఎగ్జాంపుల్ కింద చూసుకునేటట్లయితే మనకి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతిలో తెలియని వ్యక్తి 1 కోటి రూపాయలు దానం చేశాడని చెప్పేసి పేపర్లో రాస్తా ఉంటారు. వాళ్ళందరూ కూడా అదృశ్య సహాయకులు అనమాట. ఆ 1 కోటి రూపాయల వల్ల ఏమవుతుంది? ఆ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వాళ్ళు ఎక్కడైనా ఇంటీరియర్ ప్లేసుల్లో ఒక కళ్యాణ మండపం కట్టడానికి అవకాశం ఉంటుంది. లేకపోయేటట్లయితే ఒక పాఠశాలను నిర్మించడానికి అవకాశం ఉంటుంది. వేద పాఠశాలను నిర్మించడానికి అవకాశం ఉంటుంది. మన పూర్వంలో ఉన్నటువంటి వేదాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా కనుమరుగు కాకుండా వాళ్ళు కాపాడిన వాళ్ళు అవుతారు అనమాట. ఆ విధంగా అదృశ్యంగా వాళ్ళు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అనమాట ఆ 1 కోటి రూపాయలు ఇవ్వటం వలన. ఆ ఇచ్చిన తర్వాత ఆ పేపర్లో వచ్చిన తర్వాత మళ్ళీ అదిగో ఆ పేపర్లో రాశాడు చూసావా, ఆ 1 కోటి రూపాయలు నేనే వేసాను అని చెప్పేసి చెప్పుకోవలసినటువంటి అవసరం కూడా లేదు. ఆ విధంగా బయటపడవలసినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే మనం అదృశ్య సహాయకులుగా ఉండి మనం సహాయం చేస్తూ ఉన్నామో, మనకి ఏదైనా గనక అవసరం వచ్చినప్పుడు అదే విధంగా ఈ ప్రకృతి నుంచి కూడా మనకి ఆ సహాయం అనేది అందుతుంది అని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవాలి. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ 5 అంశాలలో మనం ఉండి గనక ప్రయత్నాలు చేస్తూ మన వంతు సహాయం మనం చేస్తూ ఉన్నామో, అప్పుడు ఈ సాంఘిక సమస్యల నుంచి మనకి బయటికి రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనం తెలుసుకుంటాం మాస్టర్స్. సో ఈ సాంఘిక సమస్యలు వచ్చినాయి అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అని అంటే, మనకి సంఘానికి మధ్యలో ఏముంటుంది? ఈ చర్మము అనేది ఒకటి ఉందన్నమాట. మనిషికి యొక్క బాహ్యంగా ఏం కానొస్తూ ఉంటుంది? ఈ చర్మం కానొస్తూ ఉంటుంది. ఆ చర్మ సమస్యలు గనక ఏదైనా వచ్చినాయే అంటే, మనం సాంఘిక సమస్యల్లో ఉన్నామా అని చెప్పేసి తెలుసుకోవాలన్నమాట. అదేవిధంగా ఈ ప్రహరీ గోడలుగా దగ్గర గాని, భూతగాదాలు గాని, ఈ బస్సులు మిస్ అవ్వటం గాని, ట్రైన్ మిస్ అవ్వటం గాని, ఏరోప్లేన్ మిస్ అవ్వటం గాని, లేకపోతే లేట్ అవ్వటం గాని, ప్రోగ్రామ్స్ లేట్ అవ్వటం గాని, ఇట్లాంటియన్నీ జరుగుతూ ఉన్నాయి అనేటట్లయితే, లేదా వాషింగ్ మిషన్ ప్రాబ్లం గాని, కొత్త బట్టలు రావటం గాని, లేదా ఉన్న బట్టలు చినిగిపోవటం గాని, లేకపోతే అవి మిస్ అవ్వటం గాని, అంటే నెగెటివ్ గా రావచ్చు, లేదా పాజిటివ్ గాను కూడా రావచ్చు అనమాట. అవన్నీ అట్లాంటివి జరుగుతూ ఉన్నాయంటే మనం ఈ సాంఘిక సమస్యల్లో ఉన్నామని గాని, లేదా రాబోతున్నాయని గాని తెలుసుకొని వాటి నుంచి జాగ్రత్త పడి ఈ 5 అంశాలలో మనం ఎక్కడున్నాము అని గనక చెక్ చేసుకునేటట్లయితే ఆటోమేటిక్ గా ఆ సమస్యల నుంచి మనం బయటికి రావటానికి ఈ ఆధ్యాత్మిక పరంగా మనకి ఇవి ఉపయోగపడతాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మాస్టర్స్. అదే విధంగా మనం చేయాల్సిన పనిని గనక మనం చేసేసేటట్లయితే మనం పొందాల్సిన దాన్ని పొందుతూ ఉంటాము. అంటే మనం మూలాధార తత్వం నుంచి, స్వాధిష్టాన తత్వం నుంచి, మణిపూరక తత్వాలలో ఈ 3 స్థితులలో మనం ఉన్నప్పుడు మనం అనేక సమస్యలలో ఉంటూ ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకునేటట్లయితే ఒక 10వ తరగతి పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. వాడి ఫైనల్ గోల్ ఏంటి? ఆ 10వ తరగతి పాస్ అవటం అనేది ఫైనల్ గోల్. ఎప్పుడైతే వాడు ఆ స్టార్టింగ్ అంటే స్కూల్ పెట్టిన దగ్గర నుండి ఏ రోజు పాఠాలు ఆ రోజు వాడు నేర్చుకుంటూ ఆ నేర్చుకున్న దానిని వాడు ఎగ్జామ్ లో గనక ప్రదర్శించాడు అనుకోండి, అంటే ఎగ్జామ్ గనక సరిగ్గా రాయగలిగాడు అనుకోండి, ఆటోమేటిక్ గా వాడి వర్క్ కంప్లీట్ అవుతుంది అనమాట. అంటే మూలాధార నుంచి మనకు మణిపూరక వరకు ఉండేటువంటి ఆ స్థితులన్నిటినీ కూడా మనం దాటడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక ఎగ్జామ్ రాయవలసినటువంటి విద్యార్థి ఏ విధంగా అయితే అన్ని నేర్చుకొని కరెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగాడో వాడి పని అక్కడ కంప్లీట్ అయిపోతుంది. అక్కడ నుంచి ప్రకృతి యొక్క పని ఏమిటి? ఆ ఎగ్జామ్ పేపరు సరి అయినటువంటి వాల్యుయేషన్ చేసేటువంటి వ్యక్తి దగ్గరకు చేర్చటము, సరిగ్గా వాడి మానసిక స్థితి ఆ దిద్దేటప్పుడు ఉండేటట్లుగా చూడటము, అదేవిధంగా మంచి మార్కులతో పాస్ అయ్యేటట్లుగా చేయటము, ఆ పాస్ అయిన దానిని రిజల్ట్ ని డిక్లేర్ చేసేటట్లుగా పేపర్లో డిక్లేర్ చేస్తున్నారు కదా ఇప్పుడు, ఆ విధంగా డిక్లేర్ చేసేటట్లుగా మొబైల్లో మనకి యాప్ల ద్వారా డిక్లేర్ చేసేటట్లుగా తెలియజేయటం అనేది ఈ ప్రకృతి చేసేటువంటి పని అన్నమాట. మన పని ఎంతవరకు ఎగ్జామ్ రాయటం వరకే మన పని. ఆ తర్వాత ఉండేది ఏమిటి? ఈ
అనాహత చక్రము, అనాహత చక్రం పైనుంచి అన్నమాట. అనాహత చక్రము వాయుతత్వంలోకి రావటము, ఆ వాయుతత్వం నుంచి ఆకాశతత్వంలోకి రావటము, ఇవన్నీ కూడా మనకి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. మనం చేయవలసిన పనిని గనక చేసి ఆ మిగతా భారం మొత్తము కూడా దేవుడి మీద అని అంటాము ఇంతకు ముందు. ఇప్పుడు దేవుడి మీద కాకుండా మన ఆత్మ యొక్క ఆ ఆత్మానుభవం మీద గనక మనం వదిలేసేసేటట్లయితే ఈ ప్రకృతి మిగతా పనిని కంప్లీట్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక చెప్పుకునేటట్లయితే, సపోజ్ మనం ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పేసి మనకు ఒక అనుభవం వచ్చింది అనుకోండి. దానికి కావలసినటువంటి స్థలాన్ని సేకరించుకోవాలి, దానికి కావలసినటువంటి పర్మిషన్స్ తీసుకోవాలి, దానికి కావలసినటువంటి మెటీరియల్స్ ని అవన్నీ పొందటానికి కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని ఇవన్నీ తీసుకుంటాం ఉంటాం అనుకోండి. ఆటోమేటిక్ గా ఒక గ్రూప్ అనేది ఫార్మేషన్ అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ గ్రూప్ ఫార్మేషన్ జరిగిందో ఆటోమేటిక్ గా ప్రకృతి మనకు సహకరిస్తూ దానికి కావలసినటువంటి వ్యవహారాలన్నీ కూడా చిన్నగా చిన్నగా అవి కంప్లీట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనం ఈ క్రియాశీలత నిష్క్రియాశీలత స్థాయిలు అని చెప్పేసి ఈ రెండు స్థాయిలు ఉంటాయి అనమాట. ఆ స్థాయిల గురించి మనం తెలుసుకోవటం జరిగింది అనమాట. అదేవిధంగా మన ఇళ్లలో ఉండేటువంటి పని మనుషులు ఉంటారు. ఈ పని మనుషులు కనుక సరిగ్గా పని చేయట్లేదు అనుకోండి, మనం చెప్పిన పని చేయడు, మనల్ని విసిగిస్తూ ఉన్నారు అనుకోండి, ఇది కూడా ఒక సాంఘిక సమస్య కిందకే వస్తుంది అన్నమాట. అంటే మనం మన సబార్డినేట్స్ దగ్గర మనం ఒక ఆధ్యాత్మికంలో ఉన్నాము, మనం మన కింద వాళ్ళని ఏ విధంగా మనం ట్రీట్ చేస్తున్నాము అనేది మనం ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం పరిశోధన చేసుకోవాల్సిన పని ఉందన్నమాట. మన ఇండివిజువల్ గా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన ధ్యాన పుత్రులు అంటారు అనమాట వాళ్ళందరినీ కూడా. మన సబార్డినేట్స్ అనేది ఇక్కడ మనం వాడం. అదే ప్రాపంచికంలో మనం సబార్డినేట్స్ అంటాము. ఇక్కడికి వచ్చేటప్పటికి మన ధ్యాన పుత్రులు. మన ద్వారా ఎవరికైతే మనం ధ్యానం నేర్పామో, లేదా ఎవరి దగ్గర నుంచి అయితే మనం ధ్యానం నేర్చుకున్నామో వాళ్ళంతా మన సీనియర్స్, వీళ్ళంతా కూడా మన జూనియర్స్. సో మనం మధ్యలో ఉంటాము. వాళ్ళతోటి మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి అని కనుక మనం చెక్ చేసుకునేటట్లయితే ఈ పని మనిషి సమస్యలు అనేవి కూడా అక్కడ క్లియర్ కావటానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా మన పని మనిషి కనుక మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండేటట్లయితే మనం మనల్ని చెక్ చేసుకోవాలన్నమాట. సో అదే విధంగా ఇంకొకటి తామర పువ్వు అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? ఈ బురదలో ఉంటుంది అది. కానీ దానికి ఎక్కడా కూడా చిన్న మచ్చ కూడా, బురద మచ్చ కూడా ఉండదు. సో స్వచ్ఛంగా ఉంటుంది. అదే విధంగా ఫస్ట్ తీసుకునేటువంటి 4 పువ్వుల్లో 5 పువ్వుల్లో ఈ తామర పువ్వు అనేది ప్రధానంగా మనం తీసుకోవటం, చెప్పటం అనేది జరుగుతూ ఉంటుంది. మనం కూడా ఎన్ని సమస్యలు ఉన్నా ఈ ప్రకృతి మనకి ఏదో ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట. ఆ అవకాశాన్ని గనక మనం సద్వినియోగం చేసుకుంటూ గనక వెళ్ళేటట్లయితే మనం కూడా ఆ తామర పువ్వులాగా వికసిస్తాము. ఈ బురద అనే గనక సమస్యలుగా మనం భావించి ఆ సమస్యల్లో నుంచి ఏదో ఒక ఈ ప్రకృతి ఇచ్చినటువంటి ఆ పరిష్కార మార్గం లేదా ఒక సమస్య ఒక ఒక దాన్ని ఏమంటారు, మనకు ఒక అవకాశాన్ని అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఈ ప్రకృతి. ఆ అవకాశాన్ని మనం ఎప్పుడైతే సద్వినియోగం చేసుకుంటామో ఆటోమేటిక్ గా మనం కూడా ఈ తామర పువ్వులాగా వికసిస్తాము. ఆ అవకాశాన్ని మనం కనిపెట్టగలగాలి అనమాట. అది కనిపెట్టాలి అంటే మనకి ఇందాక చెప్పినట్టుగా ఈ ధ్యానము ద్వారా జ్ఞానము, ఆ జ్ఞానాన్ని పొందిన దాన్ని ఆచరించడం అనేది ఉంటుంది. అనేక సమస్యలు ఉన్నాయనుకోండి, ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, లేకపోతే ఇట్లా సాంఘిక సమస్యలు కానీ ఎక్కువగా ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక 5-6 రకాలైనటువంటి ఈ తామర పువ్వులను తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వాటిని ఎప్పుడూ కనుక చూస్తూ ఉండాలి. తామర పువ్వే కాదు, తామర పువ్వు బొమ్మల్ని కానీ, లేకపోతే కటౌట్ మనకు పేపర్లలో వస్తూ ఉంటాయి కదా, వాటిని కనుక మనం కట్ చేసుకొని మనం చూసేటువంటి ప్రదేశాలలో కనుక మనం అతికించుకునేటట్లయితే మనకు అది గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. నీకు కూడా ఎప్పుడో ఒక మంచి అవకాశం వస్తుంది, దాన్ని ఉపయోగించుకొని ఈ సమస్యల నుంచి బయటపడు బాబు అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ఈ సాంఘిక సమస్యల గురించి తెలుసుకున్నాం మాస్టర్స్. సో ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాం, మనం ఈ సాంఘిక సమస్యలు మనం ఒక వ్యక్తిగా ఉన్నాం ఇప్పటి వరకు.
ఈ వ్యక్తి చైతన్యం నుంచి సామూహిక చైతన్యంలోకి మారాలి. ఈ సామూహిక చైతన్యంలోకి మారాలి అనేటట్లయితే ఏవైనా గనక సమస్యలు వచ్చేటట్లయితే వాటిని ఆధ్యాత్మిక పరిష్కారంగా ఈ 5 అంశాలను గనక మనం పాటించేటట్లయితే ఈ సాంఘిక సమస్యల నుంచి మనం బయటకు వచ్చేసి మనం కూడా సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి స్థితికి మనం చేరతాము అని చెప్పేసి తెలుసుకోవటం జరిగింది మాస్టర్స్. అది ఈ పుస్తకం అన్నమాట. ఈ సాంఘిక సమస్యలు అనేటువంటి పుస్తకం ద్వారా మనకి ఇక్కడ తెలియజేయబడింది ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ లో. ఓకే మాస్టర్స్, ఈ టాబ్లెట్ కంప్లీట్ అయింది. మనం ఇంకొక టాబ్లెట్ ఏమిటి అంటే మూడు టాబ్లెట్లు అంటే 3 టాబ్లెట్స్ అనేటువంటి ఈ పుస్తకం గురించి మనం తెలుసుకుందాం అనమాట. ఓకేనా మాస్టర్స్? మీరు రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ అయితేనే మనకి ఏదైనా తెలుస్తుంది. నేను ఎవరికి చెప్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది మనకు తెలియట్లేదు అనమాట. అయ్యో వింటున్నాం సార్, వింటున్నాం సార్. అందరము కూడా మనం వీడియోలు క్లోజ్ చేసుకుంటున్నాం. అందరం అంటే మీరనే కాదు, ఈ జూమ్ లో ప్రతి వాళ్ళము కూడా వీడియోలు క్లోజ్ చేసుకుంటున్నాం. కారణం ఏంటి? ఇది మంచి క్రూషియల్ టైము. మన పిల్లలకు బాక్సులు కట్టాలి, భర్తనో లేకపోతే భార్యనో లేకపోతే ఆఫీసులకు పోయే టయాలు, వాళ్ళందరికీ వండి పెట్టాల్సిన టయాలు అన్నమాట ఇది. ఈ సమయం అనేది కొంచెం కొద్దిగా హాట్ టైం అన్నమాట. పిల్లలందరికీ బాక్సులు పెట్టి వాడు స్కూళ్ళకు పంపాలంటే ఇప్పుడు పని చేస్తేనే వాడు స్కూళ్ళకు పోయేది, లేకపోతే ఏమవుతుంది, ఇబ్బంది కలుగుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, ఆన్ చేసేసి ఎక్కడ పడేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఎంతవరకు వింటున్నాము, ఎంతవరకు చేస్తున్నాము, మనం సరి అయినటువంటి ధ్యానం చేస్తున్నామా లేదా అనే దాని గురించి మనం బాగా తెలుసుకోవాలి. అంటే చిత్శక్తి విలాసంలో స్వామి పరమహంస ముక్తానంద గారు చెప్తారు అనమాట. మనం సరి అయినటువంటి ధ్యానం చేస్తున్నామా లేదా, మనం చేసేటువంటి ధ్యానం ఎవరి కోసము, మనం ముక్తి మోక్షం పొందటానికే చేస్తున్నామా లేదా అనేటువంటి విషయాలు అవన్నీ కూడా ఆయన చెప్తాడు అనమాట. వీలైతే చిత్శక్తి విలాసం అనేటువంటి పుస్తకాన్ని చదవండి, చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఓకే రైట్ మాస్టర్స్. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాము, ఈ 3 టాబ్లెట్స్ అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంటే ఏంటి 3 టాబ్లెట్స్ అనేటట్లయితే, మనం ఈ ప్రాపంచిక జీవితంలో జీవించేటప్పుడు మనం ఈ ప్రాపంచిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని రెంటినీ కూడా సమానంగా జీవించగలగాలి. అందుకని మనకు పత్రిజీ గారు ఏమంటారు, సంసారంలోనే నిర్వాణం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక రూపాయి కాయిన్ ఒకటి ఉందనుకోండి, దానికి బొమ్మ బరుసు 2 ఉంటేనే అది రూపాయిగా చెల్లుబడి జరుగుతుంది. ఏ ఒక్కటిగా లేకపోయేటట్లయితే దాన్ని రూపాయిగా మనం పరిగణించము. అదే విధంగా ఈ ఆధ్యాత్మికతము ప్రాపంచికము రెండింటినీ కూడా మనం సరిసమానంగా చూడగలగాలన్నమాట. అట్లా చూడటానికి సహాయం చేసేయే ఈ 3 టాబ్లెట్స్ అనేటువంటి కాన్సెప్ట్ అనమాట. అదే విధంగా మన జీవితంలో ఒకానొక పెద్ద ఛాలెంజ్ ఏమిటి అంటే మన జీవిత ధ్యేయం తెలుసుకోవటము. అసలు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఏం చేయడానికి వచ్చాము, ఈ పర్పస్ ఏంటి, మన లైఫ్ పర్పస్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవటమే పెద్ద పని అనమాట మనకి. ఆ పనిని ఎట్లా తెలుసుకుంటాము అనేది ఈ 3 టాబ్లెట్ ద్వారా మనం తెలుసుకుంటాం అనమాట. ఈ 3 టాబ్లెట్ అనేది ఏంటి అంటే మనకు బుద్ధి స్థాయిలో పనిచేస్తూ ఉంటాయి అని చెప్పేసి తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ 3 టాబ్లెట్లు ఏంటి, మణిపూరక నుంచి అనాహత స్థాయిలో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడతాయి. మణిపూరక నుంచి అనాహత స్థాయిలో ఉండే వాళ్ళకి ఈ 3 టాబ్లెట్ అనేది ఉపయోగపడతా ఉంటాయి అన్నమాట. అంటే ఈ 3 టాబ్లెట్ అంటే ఏంటి, ప్రతిదీ కూడా 3 ఉంటాయి అన్నమాట, 3 విషయాలు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి పోయామనుకోండి, ఏదైనా శారీరక అనారోగ్యం వచ్చినప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తాడు, ఒక కాంబినేషన్ లో మందులు రాయటం అనేది జరుగుద్ది. అది 2 రకాలుగా మందులు రాయొచ్చు, లేదా 3 రకాల మందులు రాయొచ్చు, 5 రకాల మందులు రాయొచ్చు. అతని సమస్యను బట్టి ఆ మందులు రాయటం అనేది జరిగింది. అట్లానే ఇక్కడ కూడా ఏదైనా ఒక వ్యక్తికి ఏదైనా సమస్య ఉంది అని కనుక ఆచార సాంగత్యంలోకి వచ్చినప్పుడు మనం ఈ కాంబినేషన్ లో ఈ టాబ్లెట్లు ఇవ్వటం, ఈ టాబ్లెట్ల రూపేణ ఈ గుణాలను మార్చుకోవాలి మీరు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అనమాట. ఆ గుణాలే ఈ 3 రకాలైనటువంటి గుణాలు మార్చుకోవాలి అని చెప్పేసి ఈ టాబ్లెట్ ఇవ్వటం అనేది జరిగింది అనమాట. 3 టాబ్లెట్ అంటాం అనమాట దీన్ని. టాబ్లెట్స్ అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా ఇది భౌతిక పరమైనటువంటి టాబ్లెట్లు కాదు, ఆధ్యాత్మిక గుళికలు. అంటే మన గుణాలను మార్చుకోవటం ద్వారా మనం ఏ విధంగా ఆధ్యాత్మికంగా ఉన్నతగా చెంది
మనం ఉన్న సమస్య నుంచి మనం ఏ విధంగా బయటికి రాగలుగుతాము ఆధ్యాత్మిక పరంగా అనేది తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి అని చెప్పేసి తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో మొట్టమొదటిది ఏమిటి అంటే మనకి శరీరం మీదకి అసలు అనారోగ్యం అనేది ఎందుకు వస్తుంది అని చెప్పేసి తెలుసుకోవాలి. ఆ అనారోగ్యానికి రావడానికి గల కారణాలను కనుక మనం తెలుసుకునేటట్లయితే ఆటోమేటిక్ గా దాని నుంచి మనకు పరిష్కారం అనేది తెలుస్తుంది. సో అవును కదా. అదే విధంగా మనకి 3 రకాలైనటువంటి కారణాలు ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకుంటాం. అంటే మనకి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని చెప్పేసి మనకి ఒక సామెత ఒకటి ఉందన్నమాట. సో అంటే మన పూర్వజన్మల్లో చేసినటువంటి పాపాలే మనకి ఈ రోజు ఈ శరీరం మీదకి రోగాలుగా వచ్చాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదే విధంగా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు జ్ఞానాన్ని ఎప్పుడైతే తీసుకున్నారో మీ పూర్వకర్మలు చేస్తూ ఉన్నటువంటి కర్మలు అవన్నీ కూడా దగ్ధమవుతాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా ఆ కర్మల్ని ఏదైతే చేసామో అవి పాప కర్మలు కావచ్చు, పుణ్యకర్మలు కావచ్చు, అట్లా మనం చేయకుండా ఉండగలుగుతామా అంటే ఉండలేము. కాబట్టి మనం కర్మల్ని చేస్తూనే ఉండాలి. కానీ ఆ కర్మ ఫలం ఏదైతే ఉందో దానిని మనం ఆశించకుండా, అంటే ఇది సరి అయినది సరికానిది అనేటువంటి ఆలోచనలు లేకుండా మనం చేస్తూ ఆ పనులు చేస్తూ కనుక పోతూ ఉండేటట్లయితే ఆ కర్మలు అనేవి ఆటోమేటిక్ గా వచ్చి మనకి యాడ్ అవుతూ ఉంటాయి. ఈ కర్మ ఫలాన్ని ఆశించకుండా మనం కర్మలు చేస్తూ పోయేటట్లయితేనే ఈ కర్మ ఫలాల నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనకు శరీరం మీదకి ఒక సమస్య వచ్చింది అంటే అది 3 రకాల కారణాలుగా ఉంటాయి అని చెప్పేసి తెలుసుకుంటున్నాం అన్నమాట. మొట్టమొదటిది ఏమిటి, తిండి విధానము. అంటే మనకు అడ్డదిడ్డంగా, అశాస్త్రీయంగా, అసహజంగా ఉండేటువంటి తిండి విధానంలో ఉన్నాం అనమాట ప్రస్తుతం. ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక చెప్పుకునేటట్లయితే మా పాప బీటెక్ చేసి కేఎల్ యూనివర్సిటీలో తాను ఏం చేసింది, ఒక క్యాంపస్ సెలక్షన్ ద్వారా సెలెక్ట్ అయ్యి ఇంట్లో ఉంటూ వర్క్ చేయటం అనేది మొదలుపెట్టింది. ఆ ఒకరోజు రాత్రిపూట 12 కాలింగ్ బెల్ మోగింది అనమాట. సో నేను పోయి తలుపు తీసినప్పుడు ఒక డెలివరీ బాయ్ ఉన్నాడు. వాడేం తీసుకొచ్చాడు, చిప్స్, కొన్ని రకాలైనటువంటి జ్యూస్ తీసుకురావడం అనేది జరిగింది. ఇదేంటో ఈ టైంలో తీసుకొచ్చావు అన్నాను. ఈలోగా మా పాప వచ్చి నా కోసమే అని చెప్పేసి ఇది తీసుకోవడం జరిగింది అనమాట. అంటే మనం ఏ సమయంలో తింటున్నామో దాన్ని, ఆ తిండి విధానం అనేది ఏ విధంగా ఉంది. మనం ఎప్పుడు సాయంత్రం 6:30, 7 లేదా 9, మాక్సిమం 9 లోపల కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి ఆ తిండిని మనం ఎప్పుడు తింటున్నాము, అర్ధరాత్రి 12 1 గంటప్పుడు కూడా తింటూనే ఉన్నాము. కారణం ఏంటి, మన జీవన విధానంలో వచ్చేటువంటి మార్పులు. తాను ఆ ప్రాజెక్ట్ లో ఉండటం వలన రాత్రి 2 వరకు 3 వరకు పని చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ నిద్రను ఆపుకోవటం కోసము, లేకపోతే ఇంకో దానికోసము ఆ తిండిని అనేది తినాల్సినటువంటి పరిస్థితి. ఆ నిద్ర నుంచి మేల్కోవటం కోసం ఏదో ఒక వ్యాపకం అనేది చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఆ తిండి ద్వారా వాళ్ళు ఆ పనిని చేస్తూ ఉన్నారనమాట. అంటే తినాల్సిన సమయంలో అడ్డదిడ్డంగా తింటా ఉన్నారనమాట. తినాల్సిన సమయంలో తినకుండా వేరే వేరే సమయాలలో తినటం వలన మన బాడీకి అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పరుస్తుంది. అందుకని ఈ ఒబేసిటీ అనేది రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. అదే విధంగా శాకాహారాన్ని మాత్రమే తినాలి. మనకి డిజైన్ చేస్తాం కొన్ని వెహికల్స్ కానీ వీటిని డిజైన్ చేస్తాం. అంటే దానికి పెట్రోలే పోయాలా లేకపోతే డీజిలే పోయాలా అనేది ఏ విధంగా అయితే డిజైన్ చేస్తారో అదే విధంగా మనుషులకు కూడా ఈ శాకాహారం డిజైన్ తోటే చేయబడాయి అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఏ విధంగా ఉంటుంది అంటే ఒక లెంతీలో ఉంటుంది అనమాట. అంటే 7 మీటర్ల నుంచి సుమారుగా 9 మీటర్ల పొడవుగా ఉంటుంది. ఆ డైజెస్టివ్ సిస్టమ్ ఎప్పుడైతే ఇంత పొడవుగా ఉంటుందో అప్పుడు మనం తిన్నటువంటి ఆహారం త్వరగా జీర్ణమై బయటికి రావడానికి మాంసం గనక తీసుకునేటట్లయితే ఎక్కువ సమయం పట్టిద్ది. అంటే సుమారుగా 72 గంటల సమయాన్ని పట్టిద్ది. అదే కనుక శాకాహారాన్ని తీసుకుంటే 24 గంటల సమయంలో బయటకు వచ్చేసిద్ది. అదే ఫలాహారాన్ని గనక తీసుకునేటట్లయితే 4 గంటల సమయంలోనే బయటికి రావడానికి అవకాశం ఉంది. అందుకే ఇక్కడ మనకి ఏం చెప్తారు,
శాకాహారం, మాంసాహారం కనుక తీసుకునే అటువంటి చిన్నగా శాకాహారంలోకి రావాలి. శాకాహారం తీసుకునే అటువంటి వ్యక్తి చిన్నగా ఫలాహారంలోకి రావాలి. ఫలాహారం తీసుకునే అటువంటి వ్యక్తి కూడా చిన్నగా శ్వాసాహారంలోకి రావాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. మనం వస్తుగానే శాకాహారులమే. ఇంకా మనం చెప్పుకునేటట్లయితే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో సమయాభావం వల్ల మనం చెప్పలేకపోతూ ఉన్నాం అనమాట. అదే విధంగా మన తిండి విధానాన్ని చాలా 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 కాన్షియస్ గా ఎరుకతోటి వండి తీసుకుంటూ ఉండేటట్లయితే ఈ అనారోగ్యాల నుంచి మనం బయటికి రావటానికి అవకాశం ఉంది. అదే విధంగా మన ఆలోచన విధానము, మనం చూడండి మన ఆలోచనలు అనేవి ఎట్లా వస్తున్నాయి అనేది మనం కనుక ఆలోచించేటట్లయితే ప్రప్రదంగా 2 రకాలైనటువంటి గా చెప్పుకుంటాం అనమాట. మనం ఏంటి, మనం మన భవిష్యత్తులో చేయబోయేటటువంటి ప్రణాళికలు ఏ విధంగా చేయాలి అనేది ఫస్ట్ మనం చేసేటువంటి ఆలోచన. అదే విధంగా వర్తమానంలో ఇప్పుడు ఏం చేస్తున్నాము అనే దాని గురించి కనుక మనం ఆలోచించేటట్లయితే ఈ 2 రకాలైనటువంటి ఆలోచనలను మనం కనుక సక్రమంగా చేస్తూ ఉండేటట్లయితే చాలా వరకు మనలో ఉండేటువంటి నెగటివ్ ఆలోచనలు, అంటే మనకు ఆలోచనలు అనేవి 5 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఏమిటి, నాకు ఫస్ట్ డిస్ట్రాయ్ థాట్స్ అంటారు. అంటే వినాశకరమైనటువంటి ఆలోచనల స్థితిలో ఉంటాము. సపోజ్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. మనకు ఒక శత్రువు ఎదురయ్యాడు అనుకోండి, వాడికి ఏదో జరగాలి అనేటువంటి ఆ డిస్ట్రాయ్ మెంటాలిటీ అనేది మనకి ఉంటుంది అనమాట. ఆ థాట్స్ అనేవి మనం రిలీజ్ చేస్తూ ఉంటాము. అది ఆ ఆలోచనల నుంచి క్రమక్రమంగా మనం ఏం చేయాలి, నెగిటివ్ ఆలోచనల స్థాయిలోకి రాగలగాలి. అంటే వాడు మనకు నష్టం కలగజేశాడు, సరే పోనీలే అనే అటువంటి చిన్నగా ఆ స్థితిలోకి రావాలి అంట. అంటే సరి అయినటువంటి ఆలోచన, అంటే న్యూట్రల్ ఆలోచనలోకి రాగలగాలి. 3వది. 4వది వచ్చేటప్పటికి పాజిటివ్ ఆలోచనలోకి రాగలగాలన్నమాట. అదేవిధంగా 5వది వచ్చేటప్పటికి మిరాకిల్స్ థాట్స్ లోకి రాగలగాలి. ఈ విధంగా మనకు 5 రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. డిస్ట్రాయ్, తర్వాత నెగటివ్, తర్వాత న్యూట్రల్, పాజిటివ్, అదేవిధంగా మిరాకిల్స్ థాట్స్ అనేవి. ఈ 5 రకాల ఆలోచనలలో మనం ఏ రకమైనటువంటి ఆలోచనలో ఉన్నాము అనేది కనుక మనల్ని మనం గమనించుకుంటూ వచ్చేటట్లయితే శరీరం మీదకి మనకి ఈ అనారోగ్యం వచ్చేటువంటి సూచనలు అనేవి తగ్గటానికి అవకాశం ఉంది. ఏ అయినా కనుక వచ్చినట్లయితే, అనారోగ్యపు వచ్చినట్లయితే మన ఆలోచన విధానాన్ని కనుక మనం మార్చుకునేటట్లయితే ఆటోమేటిక్ గా ఆ సమస్య నుంచి మనం బయటికి రావడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పేసి ఈ ఆలోచన విధానం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. అదేవిధంగా పరస్పరమైనటువంటి సంబంధాలు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సాంఘిక సంబంధాలలో మనం ఒక వ్యక్తివి, ఈ వ్యక్తిగా ఉన్నటువంటి మనం ఈ సంబంధ బాంధవ్యాలు, మనం ఈ సంఘంలో ఉన్నాం కాబట్టి ఈ సంబంధ బాంధవ్యాలు అనేవి ఉంటూ ఉన్నాయి కాబట్టి ఈ సంబంధ బాంధవ్యాలని సరిగ్గా గమనించగలగాలి. మనం ఇందాక చెప్పుకున్నాం సుమారుగా 30 నుంచి 50 మందితోటి మనకి సంబంధ బాంధవ్యాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఈ సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉన్నాయా లేవా, వాటిని గనక మనం సరి చేసుకునేటట్లయితే ఆటోమేటిక్ గా ఈ అనారోగ్యపు స్థితుల నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఈ పరస్పర సంబంధాలలో మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం అనమాట. సో మనకు సమయాభావం వల్ల మనం క్లియర్ గా చెప్పుకోలేకపోతున్నాము. జస్ట్ పైన టచ్ చేసుకుంటూ పోతూ ఉన్నాను మాస్టర్. మీరు కనుక వీటిని గురించి తెలుసుకోవాలి అనేటట్లయితే స్పిరిచువల్ టాబ్లెట్స్ లో జాయిన్ కావటం కానీ, లేదా దానికి సంబంధించినటువంటి పుస్తకాలను తెప్పించుకొని, లేదా ఇట్లా చెప్తూ ఉన్నటువంటి విస్తృతంగా చెప్తూ ఉన్నటువంటి క్లాసులను కనుక వినేటట్లయితే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం మాస్టర్. అదేవిధంగా మనం ఇంకొక టాబ్లెట్ గురించి కనుక తెలుసుకునేటట్లయితే మనకు పత్రిజీ గారు త్రిరత్నాలు అని చెప్పడం జరిగింది. అవేమిటివి? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అనేవి త్రిరత్నాలు అన్నమాట. అంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ధ్యానం దేనికి చేస్తామో? ఆత్మానందాన్ని పొందడం కోసం ధ్యానం చేస్తాము. ఈ ఆత్మానందం దేనికి పొందాలి? మనలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా వచ్చేటట్లయితే మనం శక్తిని కోల్పోతాము. ఆ శక్తిని కనుక అభివృద్ధి చేసుకోవాలంటే ధ్యానం చేస్తేనే ఆ శక్తి అనేది వస్తుంది. ఆ ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఆ
ఎక్కువ శక్తిని మనం పొందినప్పుడు ఆ సమస్యలన్నీ పోయి మనకు ఒక ఆనందం అనేది కలుగుతుంది. అదే మనం ఎక్కువగా సాధన చేసేటట్లయితే ఆత్మానందం అనేది కలుగుతుంది. అప్పుడు మనం నిర్వాణమయ శరీరం వరకు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ధ్యానం కంపల్సరీగా చేయాలి. అందుకే గంటలు కూర్చొని ధ్యానం చేయండి అని మనకు పత్రిజీ గారు చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఈ ధ్యానం కనుక చేస్తూ ఉండేటట్లయితే 5వ శరీరం అయినటువంటి ఆనందమయ శరీరం వరకు కూడా మనం శక్తిని తీసుకున్నప్పుడు మాత్రమే ఈ ఆత్మానందం అనేది మనకి కలిగిద్ది అని చెప్పేసి మనం తెలుసుకుంటాం అనమాట. అదేవిధంగా స్వాధ్యాయం చేయమని చెప్పారు. స్వ అధ్యాయము ఏం పుస్తకాలను చదవాలి? మనల్ని మనం తెలుసుకుంటూ మన ఆత్మ, మన మనిషి అంటే ఒక శరీరం ఒకటే కాదు, ఆత్మ, బుద్ధి, అదేవిధంగా ఈ మనస్సు అనేవి కలిసి ఉన్నాయి. కాబట్టి వాటిని గురించి మనం తెలుసుకోవాలి, ఆత్మను గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ ఆత్మను గురించి ఎక్కువగా విశేషంగా చెప్పబడే అటువంటి పుస్తకాలనే మనం చదవాలి అని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. అదే మనకి ఎగ్జాంపుల్ కింద తీసుకునేటట్లయితే ఒక యోగి ఆత్మకథ అని కానీ, మిలారైపే చరిత్ర కానీ, అదేవిధంగా ఈ హిమాలయ యోగుల గురించి కానీ, లేకపోతే రాంపా రాసినటువంటి పుస్తకాలు, రామ్తా రాసినటువంటి పుస్తకాలు, ఇట్లా అనేక మంది రాసినటువంటి పుస్తకాలను చదవటం ద్వారా మనం ఆత్మ పదార్థానివి, మనం శరీరం కాదు ఆత్మ పదార్థాలను అని కూడా మనం తెలుసుకుంటాము. ఆ విధంగా తెలుసుకోవడానికి ఈ స్వాధ్యాయం అనేది ఎక్కువగా ఉపయోగపడింది. ఈ స్వాధ్యాయం చేయటం వల్ల ఏమవుతుంది అంటే 6వ శరీరం అనేది ఎక్కువగా ఉత్తేజం చెందిద్ది అనమాట. సో విశ్వమయ శరీరం అంటారు అనమాట. ఈ విశ్వమయ శరీరం అనేది ఎక్కువగా ఉత్తేజం చెందటానికి అవకాశం ఉంది అనేది తెలుసుకుంటాం అనమాట స్వాధ్యాయం ద్వారా. అదేవిధంగా సజ్జన సాంగత్యం చేయటం అనేది కూడా చెయ్యాలి అని చెప్పారు పత్రిజీ గారు త్రిరత్నాలలో. సజ్జన సాంగత్యం అంటే ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఈ ధ్యానం చేసి మనం ఆత్మ పదార్థం అని చెప్పేసి తెలుసుకున్నామో, మనం ఒక్కళ్ళమే ఆత్మ పదార్థం కాదు, ఈ విశ్వం అంతా కూడా ఆత్మ పదార్థాలతోటే నిండి ఉంది, ఈ వ్యక్తులందరూ కూడా ఆత్మ పదార్థాలతోటే నిండి ఉన్నారు అని చెప్పేసి మనం తెలుసుకుంటాం. ఆ తెలుసుకున్నప్పుడు ఏంటి, మనకు వచ్చేటువంటి ఆ ఆత్మానందం లేదా ఆ ఆత్మానుభూతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇతరులతోటి పంచుకుంటూ ఉంటాం అనమాట. అక్కడ మనం పంచుకునేటప్పుడు సత్యాన్ని మాత్రమే చెబుతూ ఉంటాం. మనకి ఏదైతే ఆత్మానుభవం కలిగిందో దానిని మాత్రమే పంచుకుంటూ ఉంటాం. కాబట్టి అక్కడ మిగిలిన వారికి కూడా మనలాగానే వాళ్ళకు కూడా అనుభవాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా మనతోటి పంచుకోవటం అనేది జరిగింది. అట్లా పంచుకునేటప్పుడు మనకు వచ్చినటువంటి అనుభవము చిన్నదా పెద్దదా అనేది కంపారిజన్ చేసుకొని, అంటే ఎవరికి వచ్చే అనుభవాలు వాళ్ళకే ఉంటాయి. కానీ మనం చెప్తాం కదా, తలను తన్నేవాడు ఉంటే తాడిని తన్నేవాడు ఉంటాడు అని చెప్పేసి ఒక సామెత ఒకటి ఉంది. అంటే మనకు వచ్చిన అనుభవమే పెద్దది అనేటువంటి ఆ మిస్కాన్సెప్ట్ లో ఎప్పుడైతే మనం ఉంటామో, ఈ సజ్జన సాంగత్యంలోకి వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చిన అనుభవాలను కనుక మనం వింటూ ఉన్నప్పుడు, మనకు వచ్చిన అనుభవం కన్నా వీళ్ళ అనుభవం చాలా పెద్దది అనేది మనం కనుక తెలుసుకునేటట్లయితే ఆటోమేటిక్ గా మిస్కాన్సెప్ట్ నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సజ్జన సాంగత్యం అనేది కనుక మనం చేసేటట్లయితే మనకి 7వ శరీరం అయినటువంటి నిర్వాణమయ శరీరము ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా విచ్చుకోవటానికి లేదా ఆ శరీరం వరకు మనం శక్తిని తీసుకోవటానికి మనకి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ ధ్యానం చేయటం ద్వారా, సజ్జన సాంగత్యం చేయటం ద్వారా, స్వాధ్యాయం చేయటం ద్వారా మన ఉన్నత శరీరాలైనటువంటి ఆ పై 3 శరీరాలని మనం ఉన్నత శరీరాలు అంటాం అనమాట. ఆ ఉన్నత శరీరాలని ఎప్పుడైతే మనం పెంపొందించుకున్నామో ఆటోమేటిక్ గా మన లోయర్ బాడీస్ అయినటువంటి వాటిలో ఉండేటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ గా అవటానికి అవకాశం ఉంది. మనం ధ్యానం చేసి జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతామో ఆటోమేటిక్ గా మనకున్నటువంటి సమస్యలన్నిటినీ కూడా మనం తగ్గించుకోవటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉన్నత శరీరాలను ఉత్తేజం చేసుకునేటట్లుగా మనం ప్రవర్తించాలి. అందుకనే మనకి ఇక్కడ కూడా ఈ జూమ్ లో కూడా 3 గంటల ధ్యానాన్ని పెట్టడం అనేది జరిగింది. 1 గంట
స్వాధ్యాయం కాదు, ఇది సజ్జన సాంగత్యం అనమాట. ఈ సజ్జన సాంగత్యాన్ని పెట్టడం అనేది జరిగింది అనమాట. అదేవిధంగా మనం స్వాధ్యాయం కూడా ఖాళీ ఉన్నప్పుడు మనం ఈ ఆత్మకు సంబంధించినటువంటి పుస్తకాలను కనుక చదువుకుంటూ ఉండేటట్లయితే ఈ కోర్సు లాంటిది అనమాట ఇదంతా కూడా. ఈ కోర్సును మనం కంప్లీట్ చేయగలుగుతాము. అంటే ధ్యానం 3 గంటలు చేయాలి, స్వాధ్యాయం 2 గంటలు చేయాలి, సజ్జన సాంగత్యం 1 గంట చేయాలి. అంటే 3:2:1 అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఈ మూడింటిని ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే అది సరి అయినటువంటి ధ్యానం కింద మనం పరిగణించడం అనేది జరుగుతూ ఉంది మాస్టర్. సో ఈ విధంగా మనం ఈ 3 టాబ్లెట్లలో ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఇంకొక కాన్సెప్ట్ గురించి చెప్పుకొని మనం క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. లక్ష్మీ, పార్వతి, సరస్వతి అనేటువంటి స్థితులను గురించి మనం తెలుసుకుందాం. లక్ష్మి, పార్వతి, సరస్వతి అనేటువంటి స్థితులను గురించి. అంటే మనం ఈ ప్రాపంచిక జీవితంలో జీవించాలి అంటే మనకేం కావాలి? డబ్బు అనేది కావాలి. మరి ఎంతవరకు కావాలి ఆ డబ్బు? అటు 10 తరాలు ఇటు 10 తరాలు తిన్నా గానీ తరగనంతటువంటి సంపదను మనం కూడబెడితే గానీ మనకు సంతృప్తిగా ఉంటుంది. కానీ నిజంగా మనం ఉంటామా మరి ఆ 10 తరాల వరకు? మనం బతికుంటామా? లేదు. మరి అట్లాంటప్పుడు అంత కూడబెట్టవలసినటువంటి అవసరం ఉందా మనకి, వ్యక్తిగతంగా మనకి? సో అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలన్నమాట. మన తరము, మన పిల్లల తరం వరకు మనం చూసుకుంటే అది కొంచెం రీజనబుల్ గా ఉంటుంది అని చెప్పేసి నా ఆలోచన అనమాట. మన తరము, మన పిల్లల తరం వరకు. అంటే ఎప్పుడైతే మనము ఈ లక్ష్మీ స్థాయిలో ఉన్నామో, మన ఈ అన్నమయ కోశానికంటే మనం బతికి ఉంటాం కాబట్టి, మనం తినాలి కాబట్టి ఎంతో కొంత మనం అనేది సంపాదించుకోవాల్సినటువంటి అవసరం అనేది కంపల్సరీగా మనకు ఉంది. మనకి, మన పిల్లలకి, వాళ్ళ బాగోగులు చూడటానికి, మన వాళ్ళకి కూడా మాక్సిమం 3వ తరం వరకు మనం సంపాదించవలసినటువంటి అవసరం అనేది కంపల్సరీగా ఉందన్నమాట. సో ఆ లక్ష్మీ స్థితిలో మనం ఉన్నప్పుడు, ఆ సంపాదన అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మన కనీస అవసరాలకు సరిపడే అటువంటి ధనం మన దగ్గర ఉంది అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, మన కనీస అవసరాలు ఏంటి? రోటీ, కపడా, మకాన్. అంటే మన తిండి, మనం ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్టలు. ఈ 3 సామాన్యమైనటువంటి స్థితిలో ఈ 3 ఉండేటట్లయితే సరిపోతాయి అని మనకి ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు మనం ఏం చేయాలి? ఈ లక్ష్మీ స్థితి నుంచి పార్వతీ స్థితిలోకి రావాలి. పార్వతీ స్థితి అంటే ఏంటి? ఆధ్యాత్మికమైనటువంటి స్థితి. పార్వతి ఎవరి దగ్గర ఉంటుంది? శివుడి యొక్క భార్య. అంటే ఆ శివుడి యొక్క ఆ జ్ఞానాన్ని మనం తీసుకోగలిగేటువంటి స్థాయికి చేరాలి అంటే పార్వతీదేవి మనకి శరణ్యం అనమాట. అంటే మనం ఎప్పుడైతే మన పనులు కావటానికి ఏం చేస్తారు? జనరల్ గా ఆడవాళ్ళను పట్టుకుంటారు అనమాట. ఆడవాళ్ళను పట్టుకుంటే వాళ్ళు భర్తలకి రికమెండేషన్ చేసి తొందరగా మన పనులు అయిపోయేటట్లుగా కంప్లీట్ చేస్తారు అనమాట. అది మనకు ఆ టెక్నిక్ అనేది తెలుసు, మనం మనుషులుగా ఉన్నాం కదా. సో తొందరగా షార్ట్ కట్స్ అనేవి మనకు తెలుస్తాయి కాబట్టి మనం ఈ పార్వతీదేవిని కనుక మనం పట్టుకునేటట్లయితే మనం తొందరగా ఈ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఆత్మజ్ఞానం అంటే ఏంటి? అసలు నేను ఎవరిని, నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, నా జీవిత ధ్యేయం ఏమిటి, ఇవన్నీ కనుక మనం తెలుసుకొని వాటిని ఆచరించాలన్నమాట. తెలుసుకుంటే ఉపయోగం లేదు. ఆ తెలుసుకున్న దానిని మనం ఆచరణలోకి పెట్టినప్పుడు మాత్రమే ఆటోమేటిక్ గా ఈ పార్వతీ స్థాయిలో మనం ఎక్కువగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనం తెలుసుకుంటాం. సో ఈ పార్వతీ స్థాయిలోనే ఉండాలా మరి అంటే కాదు. ఇక్కడ నుండి ఈ పార్వతీ స్థాయిలో ఉన్నా కానీ మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. అంటే దానికి గల కారణం ఏమిటి అని కనుక మనం మూలాలలోకి వెళ్ళేటట్లయితే ఇదే కాదు, ఇంకొకటి ఏదో ఉంది. అంటే కళలను గనక నేర్చుకోవాలి అంటే సరస్వతి స్థాయిలోకి మనం వెళ్ళాలి అని చెప్పేసి మనకి అక్కడ మన ధ్యానానుభవాలలో తెలియజేయబడతాయి. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు పార్వతీ స్థాయి నుంచి లక్ష్మీ స్థాయికి వెళ్ళాలి. ఆ లక్ష్మీ స్థాయిలో ఏమవుతుంది? అక్కడ 64 కళలు అనేవి ఉంటాయి. ఆ కళలను గనక మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మనం ఆత్మానందం అందులోకి వెళ్ళటం అనేది జరిగిద్ది అనమాట. సో చూడండి, మనం ఒక సంగీతం, ఒక మంచి పాటను వింటా ఉన్నాం అనుకోండి,
మనకు తెలియకుండానే కళ్ళు మూతలు పడతాయి. ఆ పాటలో లగ్నం అయిపోతాము. మన మనసు కూడా ఆ పాటకి అనుగుణంగా, చూడండి మంచి సంగీతం వచ్చింది, ఆ సంగీతానికి అనుగుణంగా కూడా మనం ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట. లేకపోతే మన మనసులోనే హమ్ చేసుకుంటూ ఉంటాము. అది ఆత్మానందం స్థితిలో ఉంటాం అనమాట. ఆ విధంగా మనం లక్ష్మీ స్థాయి నుంచి, అంటే ఇక్కడ కనీస అవసరాలు మనకి ఎప్పుడైతే తీరుతాయో ఆ స్థాయిలో నుంచి వెమ్మటే పార్వతీ స్థాయిలోకి వెళ్ళాలి. పార్వతీ స్థాయిలో మనం ఎవరము అనేది, మన జీవిత ధ్యేయం ఏమిటి అనేది మనం తెలుసుకున్నాము. అప్పుడు ఎమ్మటే ఆ స్థాయి నుంచి కూడా సరస్వతి స్థాయిలోకి వెళ్ళాలి. ఆ సరస్వతి స్థాయిలో ఒక భాషను నేర్చుకోవటం కానీ, ఒక కళను నేర్చుకోవటం కానీ, ఒక సంగీతం నేర్చుకోవటం కానీ, ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవటం కానీ చేయటం జరిగినప్పుడు మనం ఆత్మానందమైనటువంటి ఆ స్థాయిలోకి వెళ్తాము. ఆ స్థాయిలోకి వెళ్ళినప్పుడు మన శరీరంలో ఏమైనా రుగ్మతలు ఉండేటట్లయితే ఆ రుగ్మతలన్నీ కూడా రూపుమాపటానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఈ టాబ్లెట్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. సో ఇంకొక టాబ్లెట్ గురించి చెప్పుకుందామా మేడం, లేకపోతే క్లోజ్ చేసుకుందామా? చెప్పండి సార్, చెప్పండి. ఓకేనా అందరికి? ఓకే, ఒక్కటి సో చెప్పండి. ఇంకొక టాబ్లెట్ ఒకటి చెప్పుకుందాం. అదేమిటి అంటే అన్నము, కూర, స్వీటు అనేటువంటి ఒక టాబ్లెట్. ఇవేంటి? ఇవన్నీ కూడా ప్రాపంచికంగా మనం చూస్తూ ఉన్నటువంటి పదాలే కదా. అన్నము, కూర, స్వీటు మనకు ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఉపయోగపడింది మరి అనేది కనుక మనం తెలుసుకునేటట్లయితే, ఈ ప్రాపంచికంలో మనకి అన్నం అంటే ఏంటి? మనకి ఎంతో డబ్బు ఉంటుంది. ఆ డబ్బు దేనికోసం సంపాదిస్తున్నాము? మన కడుపు కూటి కోసమే మనం ఏది చేసినా గాని, అవును కదా. సో ఈ అన్నం అనేది మన దక్షిణ భారతదేశంలో అయితే కనుక రైస్ లాగాను, నార్త్ ఇండియా అయితే కనుక ఈ చపాతీలు, రోటీలు, లేకపోతే పొరాటాలు, ఇట్లా పుల్కాలు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ విధంగా మనం తీసుకోవడం అనేది జరిగింది. మరి మనం ఎంతో డబ్బును కూడబెట్టుకుంటున్నాము, సంపాదిస్తున్నాము. మరి ఆ డబ్బును సంపాదించిన తర్వాత మనం కడుపు నిండా తినగలుగుతున్నామా అంటే లేదు. ఈ షుగర్లు, బీపీలు ఇట్లాంటివన్నీ వచ్చేసి, షుగర్ వచ్చినప్పుడు ఏంటి, లిమిటెడ్ ఫుడ్ను మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. మరి ఎందువల్ల జరుగుతుంది ఈ విధంగా అనేది కనుక మనం ఆధ్యాత్మికంగా కనుక పరిశీలించుకునేటట్లయితే, మనం ఈ శరీరం ఒక్కటే కాదు, మనం ఆత్మ పదార్థానివి అని కనుక ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం అన్నం తినటానికి అర్హతని సంపాదించుకుంటాము అని ఈ ఆధ్యాత్మికంలో మనం తెలుసుకుంటాం అనమాట. ప్రాపంచికంగా వచ్చేటప్పటికి ఏమన్నా ఎంత డబ్బు ఉన్నా కానీ మనం అన్నం తినలేనప్పుడు పరిస్థితుల్లో మనం నాకు ఈ కర్మ ఎందుకు వచ్చిందిరా బాబు అని మనం గనక పరిశీలించుకునేటట్లయితే అప్పుడు మనం ఆధ్యాత్మికంలోకి వస్తాము. ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత నేను శరీరాన్నే కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అని కనుక మనం తెలుసుకోగానే అప్పుడు మనం అన్నం తినటానికి మనకి అర్హత అనేది వస్తుంది. ఏ విధంగా 10th క్లాస్ పిల్లవాడు ఆ ఎగ్జామ్ని కనుక రాసి పాస్ అయితే ఇంటర్మీడియట్లోకి పోవటానికి వాడికి అర్హత అనేది వస్తుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయితే వాడు డిగ్రీలోకి పోవటానికి, బీటెక్లోకి కానీ, లేకపోతే నీట్కి కానీ, లేకపోతే ఇంకొక సటకు కానీ పోవటానికి వాడికి అర్హత వస్తుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఏ విధంగా అయితే వాళ్ళ అర్హతలు సంపాదించుకుంటున్నారో పిల్లలు, మనం కూడా అదే విధంగా ఈ ఆధ్యాత్మికతలోకి రావడానికి అర్హతని సంపాదించుకోవాలి అనేటట్లయితే మనం ఆత్మ పదార్థానివి అని తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ అన్నం తినటానికి మనకి అర్హత అనేది వస్తుంది అనమాట. సో అదే విధంగా కూరను తినాలి అంటే మనకి ఇష్టమైనటువంటి కూరను తినాలి, మనకి ఇష్టమైనటువంటి రుచిలో తినాలి అనేటట్లయితే మనం ఏం చేయాలి? జీవిత ధ్యేయము అనే దాన్ని తెలుసుకోవాలన్నమాట. మనం అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఏం చెయ్యాలి, ఆ చేయటానికి మార్గాలు ఏమున్నాయి, మనకి జీవిత ధ్యేయం తెలుసుకోవడానికి కనుక మార్గాలు ఏమున్నాయి అనే గనక ఇవన్నీ కనుక మనం తెలుసుకునేటట్లయితే ఆధ్యాత్మికంగా అప్పుడు ఈ కూరను తినటానికి మనకి అర్హత అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మరి చూడండి, కొంతమంది పులుపు లేకుండా తినాల్సి వస్తుంది, కొంతమంది బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు లేకుండా తినాలి, పులుపు లేకుండా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నవాళ్ళు తినాల్సి వస్తుంది. సో కొంతమందికి ఏమవుతుంది,
మంచి రుచికరమైనటువంటి కూర ఉంటుంది, కానీ తినబోయేటప్పటికి ఆ కూర అంతా కుటుంబ సభ్యులు తినేస్తారు. ఆ అమ్మ లేకపోతే ఆ వండిన వాళ్ళకి ఆ కూర అనేది లేకుండా పోద్ది అనమాట. ఆ కూరను తినేటువంటి అవకాశం రాదు వాళ్ళకి ఆ అర్హత అనేది లేదు. సో ఇట్లాంటి సన్నివేశాలు కనుక మనకి పదే పదే ఎదురవుతూ ఉంటే, మనం ప్లేట్లో పెట్టినటువంటి కూర జారిపోవటం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి అనుకోండి, ఆ సన్నివేశం 1-2 సార్లు జరిగితే దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ పదే పదే కనుక మనకు జరుగుతూ ఉన్నాయి అన్నప్పుడు మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఈ ఉప్పు లేని కూరని తినవలసినటువంటి అవసరము, ఆగత్యము నాకు ఎందుకు వచ్చింది? ఈ రుచి లేని కూరల్ని తినాల్సినటువంటి ఇప్పుడు మనం గనక ఒక కుటుంబాన్ని గనక మనం చూసేటట్లయితే 5-6 రకాల కూరలు ఒకే రకంగా వండుతాము. కానీ ఒకళ్ళకి ఉప్పు లేకుండా, ఒకళ్ళకి కారం లేకుండా, ఒకళ్ళకి చప్పిడి కూర, ఒకళ్ళకి ఉడికినటువంటి కూర, ఒకళ్ళకి రా ఫుడ్, అచ్చం ముక్కలు, ఇట్లా ఒకే టేబుల్ మీద పెట్టడం అనేది జరుగుతుంది ఒకే కుటుంబంలో. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని మనం గనక ఆలోచించుకునేటట్లయితే మనకు జీవిత ధ్యేయం అనేది సరిగ్గా తెలియట్లేదు, దానిని తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది అని ఈ టాబ్లెట్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం అనమాట. సో అదే విధంగా స్వీట్ కూడా మనకు ఫంక్షన్లకు పోయాం అనుకోండి, ఫంక్షన్ అయిపోయిన తర్వాతనో లేకపోతే ముందో స్వీట్ పెట్టడం అనేది, అందరికీ స్వీట్ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఇస్తరకాడికి వచ్చేటప్పటికి స్వీట్లు అయిపోతున్నాయి అనుకోండి, అంటే పదే పదే ఆ విధంగా జరుగుతూ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం ఆలోచించాలి అంటే, ఈ ఆధ్యాత్మికంగా మనం చేయవలసినటువంటి పనులు ఏ అయితే ఉన్నాయో, ఓ 10 పనులు 5 పనులు ఏ అయితే చేయాలనుకుంటున్నామో ఆ పనులన్నీ మనం కంప్లీట్ చేస్తున్నామా లేదా, అట్లా చేయకుండా ఏమైనా మిగులుస్తున్నామా ఆ పనుల్ని, అట్లా మిగిలినప్పుడు మాత్రమే ఈ స్వీట్ తినటానికి మనకి అర్హత అనేది లేకుండా పోతుందన్నమాట. ఆ అర్హత అనేది లేకుండా పోతుంది. సో ఆ అర్హతను సంపాదించుకోవాలంటే మనం ఈ భూమి మీద చేయవలసినటువంటి ఏ ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసినప్పుడు మాత్రమే ఆ స్వీటును పొందే అటువంటి అర్హత వస్తుంది మనకి అని ఆధ్యాత్మికంగా మనం తెలుసుకుంటాం అన్నమాట. సో ఈ ప్రాపంచికానికి ఆధ్యాత్మికతకి కోరిలేటెడ్ చేస్తూ ఈ టాబ్లెట్ చెప్పడం అనేది జరిగింది. అన్నము, కూర, స్వీట్ అనే అటువంటి ఈ కాన్సెప్ట్ ని చెప్పడం జరిగింది అనమాట. అన్నము అనేది దేనికి ప్రతీక? మనం ఆత్మ పదార్థము అని తెలిసి తెలుసుకోవటానికి ప్రతీక అనమాట. కూర వచ్చేటప్పటికి మనకు జీవిత ధ్యేయానికి తెలుసుకోవాలి అనేటువంటి దానికి ప్రతీక. స్వీట్ అనేటప్పటికి వచ్చేటప్పటికి మనం ఏ 10 కార్యక్రమాలు చేయాలని కనుక భూమి మీదకి వచ్చేటట్లయితే ఆ 10 సబ్జెక్టులని మనం కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం అర్హతను పొందుతాం స్వీట్ పొందటానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద చెప్పుకునేటట్లయితే బీటెక్ 4 సంవత్సరాలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి 4-5 20 సబ్జెక్టులు ఉన్నాయి అనుకోండి సపోజ్. ఆ సబ్జెక్టుల్లో ఏ ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయినా కానీ, లేకపోతే పాస్ కాకపోయినా కానీ వాడు పాస్ అయినట్లు కాదు. వాడు తర్వాత పీజీ చేయడానికి అర్హతని సంపాదించుకోడు. వాడు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తాడో ఆ 20వ సబ్జెక్టు, అప్పుడు మాత్రమే వాడు ఆ అర్హతను పొందుతాడు. అదే విధంగా మనం ఆ 20 పనుల్ని ఎప్పుడైతే మనం చేస్తామో పర్ఫెక్ట్ గా, అప్పుడు మాత్రమే మనం ఆ స్వీటును పొందడానికి అర్హతను పొందుతాము అని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఓకే మాస్టర్స్, ఈ విధంగా మనం ఈ 3 టాబ్లెట్స్ అంటే ఈ బుద్ధి స్థాయిలో మనకు పనిచేస్తాయి. ఇంటెలెక్చువల్ స్టేజ్ అంటారనమాట. ఆ ఇంటెలెక్చువల్ స్టేజ్ లో మనం ఎప్పుడైతే ఉంటామో, మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, మన జీవిత ధ్యేయం ఏమిటి అనేది తెలుసుకొని ఈ 3 టాబ్లెట్స్ లో మనకి కలిగే అటువంటి సమస్యలు కానీ లేకపోతే కారణాలను కానీ వీటిని కనుక మనం విశ్లేషించుకుంటూ, అంటే బుద్ధి స్థాయిలోనే మనం ఆ విశ్లేషణ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ బుద్ధి స్థాయిలోకి మనకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి ఈ టాబ్లెట్ అనేది మనం తెలుసుకోవటం జరిగింది మాస్టర్స్. థ్యాంక్ యూ. నాకు ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా చాలా అద్భుతంగా